ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. చిలుకూరు బాలాజీ పవిత్రతను దెబ్బతీసే కుట్రలను సహించమని, చిలుకూరు బాలాజీ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించాల్సిందే అని బజరంగ్ దళ్ హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వ దమన నీతిని ఎండగడతామని బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు హెచ్చరించారు. బుధవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి హిందూ శక్తి ప్రదర్శించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి అక్రమ కట్టడాలను తొలగించిందని ఆయన తెలిపారు. అయితే ప్రైవేటు స్థలాన్ని వక్ఫ్ భూమిగా తప్పుడు నివేదిక అందించిన స్థానిక తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక వర్గానికి తలంగి ఆ స్థలంలో బోరు వేయించడం, పోలీసులే దగ్గరుండి స్థానికులకు భయభ్రాంతులకు గురిచేసి నిర్మాణాలను చేపట్టడం దుర్మార్గమని శివరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కుట్రలకు పాల్పడితే హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ భక్తులు ఆందోళన చేపట్టక ముందే రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు క్షమ చెల్లించుకోక తప్పదని శివరాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రచార ప్రసార ప్రముఖ్ విశ్వ హిందూ పరిషత్ పగుడాకుల బాలస్వామి తదితరులు ఉన్నారు.